different temples. Eight different locations. 8 different kings కట్టించినవి అండ్ 8 different టైమ్ లైన్స్ లో కట్టబడినవి. అయినా సరే మ్యాప్ లో చూస్తే ఇవన్నీ ఒకే స్ట్రైట్ లైన్ పైన ఉంటాయి అన్న సంగతి మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. నమస్తే, నా పేరు నితేష్. ఇండియాలో ఉన్న ఈ 8 మిస్టీరియస్ ఏన్షియంట్ టెంపుల్స్ అన్నీ కూడా మోర్ ఆర్ లెస్ గా 79 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ పైన కట్టడం జరిగింది. ఇవే మన కేదార్నాథ్, కాళేశ్వరం ముక్తేశ్వరం స్వామి టెంపుల్, అరుణాచలం, ఏకాంబరేశ్వరం, జంబుకేశ్వరం, చిదంబరంలోని నటరాజ స్వామి టెంపుల్ అండ్ ఫైనల్గా రామేశ్వరంలోని రామనాథ స్వామి టెంపుల్. ఈ 8 శివ టెంపుల్స్ అన్నీ కూడా 4000 సంవత్సరాలకి ముందు మన ఏన్షియంట్ ఇండియన్స్ ఎలాంటి GPS కానీ ఎలాంటి శాటిలైట్ టెక్నాలజీ లేకుండా కట్టారు. ఈ టెంపుల్స్ అన్ని ఒకదానికి ఒకటి హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ అన్నీ కూడా 79 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ పైన కట్టడం జరిగింది. కేదార్నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఉన్న డిస్టెన్స్ 2383 కిలోమీటర్స్. మ్యాప్ పైన ఈ డాట్స్ అన్ని మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక స్ట్రెయిట్ లైన్ వస్తుంది. దాన్నే శివశక్తి అక్షరేఖ అని పిలుస్తుంటాం. ఈ శివశక్తి అక్షరేఖ అనేది కేదార్నాథ్ నుంచి మొదలుకొని రామేశ్వరం వరకు ఉంటుంది. ఇదే స్ట్రెయిట్ లైన్ పైన ఇంకా ఎన్నో టెంపుల్స్ ఉన్నాయని నమ్ముతారు. అండ్ ఈ టెంపుల్స్ అన్ని కూడా యోగిక్ సైన్స్ యూజ్ చేసి కట్టడం జరిగింది. శివుని యొక్క జన్మమే పంచభూతాల ద్వారా జరిగింది అంటారు. మనకి శ్రీ మంజునాథ మూవీలో చెప్పినట్టుగా ఆకాశమే ఆకారమై, భూమియే విభూతి అయి, అగ్నియే త్రినేత్రమై, వాయువే చలనమై, జలమే జగమేలు మందహాసమై, పంచభూతాధార ప్రపంచేశ్వర. అంటే ఈ 5 పంచభూతాల కలయికే శివుడు. ఇలా ఈ 5 పంచభూతాలు లింగ రూపం దాల్చి భూమి పైన కొలువుతీరి ఉన్నాయి. అయితే ఈ 5 లింగాలు పంచభూత క్షేత్రాలుగా మారి ఇదే శివశక్తి యాక్సెస్ లైన్ పైన ఉండడం మరో విశేషం. అంటే ఈ శివశక్తి యాక్సెస్ లైన్ పైన 8 టెంపుల్స్ ఉంటే అందులో 5 టెంపుల్స్ ఈ పంచభూత టెంపుల్స్ అన్నమాట. జంబుకేశ్వర్లోని జలలింగం, అరుణాచలంలోని అగ్నిలింగం, శ్రీకాళహస్తిలోని వాయులింగం, ఏకాంబరేశ్వరంలోని పృథ్వీలింగం మరియు చిదంబరంలోని ఆకాశలింగం. ఇవే ఈ 5 పంచభూత లింగ టెంపుల్స్. చాలా మంది హిస్టోరియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్ ఇంత మెగ్నిఫిసెంట్ ఇంజనీరింగ్కి సంబంధించి సీక్రెట్ ఏంటా అని ఇప్పటికే రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఈ అలైన్మెంట్ శివునికి సంబంధించిన కాస్మిక్ యాక్సెస్ అని, శివాస్ మెరిడియన్ అని పిలుస్తారు. ఇది కేవలం జోగ్రఫీ మాత్రమే కాదు, ఇది ఒక డెలిబరేట్ కాస్మిక్ డిజైన్. ఇంతకీ మన ఏన్షియంట్ యాన్సిస్టర్స్ ఎలాంటి GPS లేకుండా, ఎలాంటి శాటిలైట్ టెక్నాలజీ లేకుండా ఇవన్నీ ఎలా అలైన్ చేయగలిగారు? అంటే మన యాన్సిస్టర్స్కి జామెట్రీ గురించి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి, ఎర్త్ ఎనర్జీ మెరిడియన్స్ గురించి ఒక డీపర్ అండర్స్టాండింగ్ ఉన్నట్టు దీని ద్వారా మనకి స్పష్టమవుతుంది. ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఒక ఎలిమెంట్కి సంబంధించింది. అవి మన బాడీలో ఉన్న చక్రాస్ అంటే ఎనర్జీ సెంటర్స్కి అలైన్ అయ్యి ఉన్నాయి. ఈ టెంపుల్స్ని సీక్వెన్స్లో విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక ఎనర్జీ షిఫ్ట్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు చెప్పుకొచ్చారు. స్థూలం నుంచి సూక్ష్మం వరకు, ఎర్త్ నుంచి ఇతర్ వరకు, ఇవన్నీ మనకి ఒక స్పిరిచువల్ ఎవల్యూషన్ కి మార్గం ఏర్పాటు చేస్తున్నాయి. ఇంతకీ అలైన్మెంట్ అనేది జస్ట్ ఒక కోఇన్సిడెన్సా, లేక స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ అనేవి సపరేట్ కావు అని మనకి ఏన్షియంట్ ఇండియా నుంచి వచ్చే ఒక మెసేజా? ఈ 79 degrees ఈస్ట్ లైన్ అనేది జోగ్రఫీ కన్నా మించింది. ఇది శివాస్ కాస్మిక్ లైన్ అంటారు. ఇది శివుని యొక్క ఎనర్జీ లైన్. మనల్ని ఎర్త్ నుంచి ఎటర్నల్ కి గైడ్ చేసే కాస్మిక్ యాక్సెస్ ఇది. శివోహం శివోహం.